సరే, ఇక్కడ అత్తమామలకు ఒక మాట చెప్తా. ఇప్పుడు కోడలు అత్తగారిని ముద్దు పెట్టుకోవాలి, అత్తయ్యని మామయ్యని కన్న తల్లిదండ్రిలాగా చూడాలి, ఇబ్బంది పెట్టకూడదు అని దైవజనుడిగా నేను బోధిస్తున్నా. మరి అదే సమయంలో అత్తమామలు కోడల్ని ఎలా చూసుకోవాలి? కన్న బిడ్డలాగా చూసుకోవాలి. వేరొక ఇంటి నుంచి నీ కుమారుని వివాహం చేసుకొని నీ ఇంట్లో అడుగుపెట్టింది కదా, నీ కూతురు లాంటిదేగా. నీ కూతురికి వివాహం చేసి తన అత్తగారింటికి పంపినప్పుడు అక్కడ ఏదైనా కొన్ని సమస్యలు తలెత్తటమో లేకపోతే బాధపడటమో, మా అత్తగారు ఇలా చూస్తున్నారు, మామయ్య ఎలా చూస్తున్నారని నీ కూతురు ఏడిస్తే నీకు ఎలా ఉంటుంది? మరి అలాగే నీ కోడలు కూడా అలా దుఃఖపడితే నువ్వేదో నీ కోడల్ని తీసేసినట్టు మాట్లాడటం కానీ, సరిగ్గా చూడపోవటం కానీ, ఎవరో బయట నుంచి వచ్చినటువంటి పిల్ల అని తక్కువ చేయటం కానీ చూసి సూటిపోటి మాటలతో విసిగిస్తూ నీ కోడల్ని తృణీకరించి బాధ పెట్టే వ్యక్తివనుకో, మరి అది సంతోషమా? మరి అప్పుడు అది మరి నువ్వెలా చూసుకోవాలి? అలా చూడకూడదు కదా. నువ్వు అలా చూస్తూ ఉంటే మరి కోడలు నిన్ను తల్లిలాగా తండ్రిలాగా ఎలా చూస్తుంది? కొంతమంది అంతేనండి, ఏంటో మరి మనకు అర్థం కాదు. ఇప్పుడు అత్తామామ అంటే పెద్ద వయసు కదా, ఒక 50 ఏళ్ళు ఉన్నాయి అనుకోండి. నీ ఇంటికి వచ్చిన కోడలు ఒక 20 సంవత్సరాల అమ్మాయి, చిన్న బిడ్డ. ఆ అమ్మాయికి కొన్ని తెలిసి తెలియక, మనకేమన్నా 20 సంవత్సరాల వయసులో అన్నీ తెలిసిపోయినాయా? ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు లోటుపాట్లు ఉన్నా కూడా కూతురులాగా కడుపులో పెట్టుకొని చక్కగా ఎందుకు ప్రేమించలేవు? కొంతమంది అత్తమామలండి కోడల్ని తృణీకారంగా మాట్లాడటం, ఏది పడితే అది అనేయటం, నలుగురు ముందు కోడలు విలువ తీసేయటం. పిల్లరా, ఎక్కడైనా సరే మాట్లాడేటప్పుడు మా కోడలు అట్టా ఇట్టా మంచిది కాదని ఒక భయంకరమైనటువంటి మెంటాలిటీ అండి అది. అస్సలు మంచి మెంటాలిటీ కానే కాదు అది. తృణీకరించటం, గోంగూరలో పురుగులాగా తీసి పారేయటం. అస్సలు మా కోడలు వచ్చాక మేము ఇట్టయ్యాం అంటుంటే, అలాంటి వాతావరణంలో ఆ మాటలన్నీ విని నీ కోడలు నిన్ను తల్లిలాగా ఎట్ట అంగీకరిస్తుంది? మంచిది కాదుగా.